అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న బూతులతో రెచ్చిపోతున్నారంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. తల్లిని అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తే ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి మత్తులో మానవత్వాన్ని కోల్పోయి ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని వినుకొండ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి హెచ్చరించారు. పార్టీ ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు. నేను అధిక అపోజిషన్లో ఉంటే అసెంబ్లీలో మా మిస్సెస్ను కూడా తిట్టే పరిస్థితికి వస్తే ఎంత నేను బాంబులకు కూడా భయపడలా, క్లేమోర్ మైన్స్ కూడా భయపడలేదు. 23 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించినప్పుడు సాక్షాత్తు నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి దిగొచ్చి కాపాడాడు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతుల మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి అలవాటు పడిపోతే అది ఒక వ్యసనంగా మారితే వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే జరిగింది. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.